సంబంధించి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్. వంతెనలు అలాగే విద్యుత్ ప్లాంట్లు లేపేస్తాము, హార్మూజ్ పై గడువు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మళ్ళీ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్కు భీకర హెచ్చరికలు చేశారు. తాను నిర్దేశించిన గడువులోపు హార్మూజ్ జలసంధిని నౌకల రాకపోకలకు వీలుగా తెరవకపోతే ఇరాన్లో వంతెనలు అలాగే విద్యుత్తుత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా చేస్తామని నరకం చూపిస్తామంటూ హోంకరించారు. మంగళవారం పవర్ ప్లాంట్ డే అలాగే బ్రిడ్జ్ డే అవుతుంది. ఇరాన్లో వాటన్నింటినీ ఒక్క దెబ్బతో కొట్టి పడేస్తాం, ఇక అవి నేలమట్టం అయిపోతాయి. పిచ్చి మూర్ఖులారా, జలసంధిని తెరవండి లేదంటే నరకాన్ని చూస్తారు, అల్లాయే మీకు దిక్కు అని ట్రూత్ సోషల్లో తీవ్ర స్వరంతో హెచ్చరిక సందేశం రాసుకొచ్చారు. శత్రు భూభాగంలో గల్లంతైన తమ F-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్ను ఆదివారం తెల్లవారుజామున కాపాడామని కూడా ట్రంప్ ప్రకటించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అలాగే అయినా ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పారు. పర్వత శ్రేణుల లోపల ఉన్న ఆయన్ని తమ బలగాలు రక్షించాయని, ఆయన ఎంతో గౌరవప్రదమైన కర్నల్ అని కొనియాడారు. అమెరికా బలగాలు ఇరాన్ భూభాగంలో దాదాపు 7 గంటలు గడిపి పైలట్ను బయటకు తీసుకురావడం అసాధారణమని కూడా ప్రశంసించారు. మొత్తానికి ఒక భారీ వార్నింగ్ అయితే ట్రంప్ ఇస్తున్నారు ఇప్పుడు ఇరాన్కి. వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు అన్ని లేపేస్తామనేది హార్మూజ్ జలసంధి ఏదైతే దానికి ఇచ్చిన గడువు ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.